హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ సీతలింగేశ్వర స్వామి టెంపుల్ పాత గుడి ఇక్కడ ఉండేది. ఇప్పుడు కొత్త గుడి కట్టుతున్నారు. ఇదే నిర్మాణ కార్యక్రమం. మీరు చూసేది ఇది గర్భగుడి. ఆ తర్వాత కనిపించేది అంతరాలయం. ఆ తర్వాత కనిపించేది మండపం. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. సిద్ధాంతం గ్రామంలోనే చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఈ టెంపుల్ రోడ్డుకి చాలా పల్లంగా ఉండడం చేత, పక్కన పంట పొలాలు ఉండడం చేత ఈ గుడిలోకి చుట్టూ నీరు వచ్చేసి మండపంలో కూడా నీరు వచ్చేసేది. భక్తులు చాలా ఇబ్బంది పడుతుండేవారు. అటువంటి దేవాలయం ఈ రోజున కొత్త నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణం కూడా చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. 50 మంది భక్తులు కూడా పూర్వం ఈ గుడి చాలా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని అభిషేకాలు చేసుకుని ఉదయాన్నే భజన కూడా చేస్తారు 5:30, 6:30కి. ఇది చాలా పవిత్రమైన గుడి. ఈ గుడి యొక్క విశేషత మీకు నెక్స్ట్ వీడియోలో తెలియబడతాను. ఇప్పుడు ఈ వీడియోని మీరు తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఈ గుడి యొక్క ప్రాంగణం అంతానే. ఇది మెటీరియల్ ఇక్కడ దింపారు. ఇదంతా కూడా ఈ యొక్క టెంపుల్ శివుణ్ణి నిర్జీవన చేసి ఇక్కడ స్వామివారి స్థలం ఉంది. ఆ స్థలంలోనే బాలమందిరం కట్టారు. అక్కడే స్వామివారికి పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు జరుగుతున్నది. అదే కనిపించేదే మీకు బాలమందిరం. ఇది మండపం. పూర్వం ఈ గుడి ఎలాగుందో అలాగే ఇప్పుడు నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. గుడి గర్భగుడి అంతరాలయము ఎలాగుండేదో అలాగే చేస్తున్నారు. ఈ మండపం కూడా పూర్వం అలాగే ఉండేది. ఇప్పుడు కూడా అలాగే నిర్మాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి త్వరగానే. ఈ గుడి కూడా ఇక్కడ మేస్త్రులు పుష్కరాల కన్నా ముందే మేము పని చెప్పేస్తామని అంటున్నారు. మనకి పుష్కరాలు వచ్చే టయానికి ఈ గుడి యొక్క మనకి శంకుస్థాపన, అది విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదే మండపం. ఇదంతా కూడా స్వామివారి దేవస్థానం వారిది. ఇదంతాని స్వామివారికి సంబంధించిన స్థలం ఇదంతాని. ఈ గుడి చుట్టూరు కూడా పహారీ వస్తుంది. ఈ పహారీ కూడా చుట్టూరు ఉంటుంది. పూర్వం కూడా ఈ గుడిలో పహారీ ఉంది చుట్టూరుని. ఇప్పుడు కూడా పహారీ కూడా కడతారు. కట్టిన తర్వాత ఇదంతా కూడా ఇసుకతోటి ఫిల్లింగ్ చేస్తే ఈ గుడి చాలా హైట్గా కనిపిస్తుంది. బాగా హైట్లో కూడా వస్తుంది. ఈ యొక్క
వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి తారని కోరుచున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.